కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అలాంటి సమయాల్లో ఈ ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. 10 మందిలో 5 మంది వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కూడా కన్సెంట్ ఇచ్చినారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏందో కాదు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంది? డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే రాసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ను స్కాన్ చేసి ఎవాల్యుయేషన్ కోసం ఆన్లైన్లో ఎవాల్యుయేషన్ చేసే వారికి పంపిస్తారు. వాళ్ళు ఆన్లైన్లో మార్కులు వేస్తారు. ఇది డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే. ఇది కూడా కోవిడ్ వల్ల గ్రూప్స్ కింద మొత్తం అందరినీ ఒకే చోటుకి తీసుకొని వచ్చి ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితులు. అలాంటప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ గురించి ఆలోచన చేసినారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఒకసారి గమనిస్తే బీన్ క్యాన్సల్డ్, ఇట్ ఇస్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇట్ సెల్ఫ్. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ప్రతి దశలో కూడా హైకోర్టు ఆదేశాలతోనే ఈ ప్రక్రియ అంతా కూడా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే 4 ఏళ్ల నుంచి వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఈ 165 మంది.